ी
పలికి కళ్యాణోత్సవ సంకల్పం చెప్పుకోవాల్సిందే కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రేయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తేన్నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. యస్య ద్విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అత భగవతః మహాపురుషస్య శ్రీ మహావిష్ణుః ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే వరాహక్షేత్రే వెంకటాచలే స్వామి పుష్కరిణీ తీరే శ్రీ శ్రీనివాసస్వామి దివ్య సన్నిధో అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదే షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతః నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతికిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీశేషాచల నివాసినః శ్రీభూమి నీలా సమేత శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం శ్రీనివాసస్వామి కైంకర్య రూపం యజమానస్య గోత్రోద్భవస్య. అందరూ మీ గోత్రాన్ని స్మరించుకోవాల్సింది. అట్టే మీ యొక్క జన్మ నక్షత్రము జన్మరాశి స్మరించుకొని మీ నామధేయము మీ ధర్మపత్ని నామధేయము మీ పిల్లల నామధేయములని స్మరించుకొని మీ ప్రార్థనలు అన్ని స్వామివారికి విన్నవించుకుని ప్రార్థన చేసుకోవాల్సింది. కుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాసస్వామి సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్యసిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూలసిద్ధ్యర్థం సర్వలోకక్షేమార్థం శ్రీభూమి నీలా సమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవాంగం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త భగవచ్చాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాసస్వామి అర్పితమస్తు.
ఓం నమో సప్తాచలనాయకాయ నమో నమః. అదిగో దేవదేవుని యొక్క దివ్యధామం, శ్రేష్టమైనటువంటి కలియుగ వైకుంఠధామంలోని అద్భుతమైనటువంటి తిరు కళ్యాణ మండపం నుంచి సుందర దరహాస వదనారవిందుడు గోవిందుడు అద్భుతమైనటువంటి తమ యొక్క నిత్య తిరు కళ్యాణోత్సవ విశేషాన్ని ఈ శ్రీ పరాభవనామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతు చైత్రమాస శుక్లపక్ష షష్ఠీ తిథి పూర్వకంగా సాగుతున్నటువంటి ఈ చక్కని జయవారం నాడు రోహిణీ నక్షత్రయుక్తంగా అదిగో కళ్యాణ విశేషాన్ని స్వీకరిస్తున్నటువంటి స్వామి హైందవ సమయాన్ని అనుసరించి సూర్యోదయం నుంచి 14:38 విఘడియలు నడుస్తున్న ఈ కాలంలో, లౌకిక కాలాన్ని అనుసరించి 12:06 ఈ సమయంలో అదిగో శుభావహమైనటువంటి శ్రేష్టమైనటువంటి తమ యొక్క నిత్య తిరు కళ్యాణోత్సవ విశేషాన్ని అంగీకరించి చిరునవ్వులతో స్వీకరిస్తూ సమస్త దేవతా విశేషాలతో కూడినటువంటి తమ కళ్యాణంలో అన్ని సేవా విశేషాలను అందుకుంటున్నటువంటి స్వామి చక్కగా ఇక్కడ యజమాని స్థానం నుంచి అన్నిటినీ పర్యవేక్షిస్తూ సమస్త భక్తుల యొక్క హృద్గతమైనటువంటి కల్పనలను కామనలను అన్నిటినీ కూడా పరికించి ఆశీర్వదిస్తున్నటువంటి వారై అదిగో దివ్యమైనటువంటి తమ యొక్క ఆశీ పరంపర అనుగ్రహంతో చక్కగా ఆయన ఆనందాన్ని అందిస్తున్న శుభవేళ స్వామివారి కళ్యాణాన్ని మనం చక్కగా దర్శిద్దాం, వారి యొక్క ఆశీస్సులు అందుకుందాం. ఇందిరారమణ గోవింద గోవింద. గురుం నిగమాగమేంద్రం భృగుమరీ చత్రికశ్యపముఖాన్ మునీంద్రాన్ సర్వాణం కులగురోన్ ప్రణమామి మూర్ధనాన్. యస్య దివిరద వక్త్రాత్యః పారిషద్యః పర్షతం విఘ్నం నిఘ్నంతే సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తే గృహం స్మరామి. శ్రీవిష్ణుం శ్రీమహీయుక్తం శాంతం శేషం ఖగాదిపం సుదర్శనాద్యాయుధాని సమస్తాని నమామ్యహం శ్రియాసమేతః శ్రీ పరమహంసస్వరూపిణే శ్రీమతే నారాయణాయ నమః. శ్రీ శ్రీనివాస గురవే భతే నమోస్తు. ఏవం గురు పరంపరాధ్యాత్వా ప్రాణానాయమ్య. ఓం భూ శ్రీ గోవింద 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 మహావిష్ణోరాజ్ఞా ప్రవర్తమానస్యాస్య దేవదేవస్య భగవతః నారాయణస్య శ్రీపతేః పురుషోత్తమస్య శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయక శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమి నీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం తరవలోకితార్థం కరిష్యమాణః వైవాహిమోత్సవ కర్మణి సద్యోంకురార్పణ ప్రతిసర్వంత దేవతారాధన ఆఘార కర్మ మాంగళ్యారాధన ధారణ ప్రదాన లాజ పూర్ణోమాది సర్వకర్మసు సర్వోపశుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం సర్వత్ర ప్రోక్షరార్థం శుద్ధి పుణ్యహవచనం కరిష్యన్ ఆదో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యమాణః తతంగ కలశారాధం కరిష్యే. ఓం ధారా సుసప్త సుచమానసేషు సరస్సరిత్స పరిపూరితేషు అపో విగృహ్ణన్ ప్రతిపాదిష్యే కృణోమి దత్తాకుం సుచరకుం సుశర్మాన్. ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమః పూతః పూతతమః పుణ్యః పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః పుష్పాద్భిః సర్వతీర్థజలమభ్యర్చ సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన బ్రహ్మణా సంవృతం యచ్చ మంత్రపూతం శుభవహం. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. ఓం ఏతే శతం వరుణగే సహస్రం యజ్ఞాః పాశా వితతాః పుత్రాన్ తేభ్యో ఇంద్రస్య వితోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతు భరతస్వస్త్య. ఓం కరకే పాంచభౌతికమావహమి జలే సర్వతీర్థజలమావహమి ముఖే విష్ణుం మధ్యే రుద్రం మూలే బ్రహ్మాణం ఆవహమి కుంభే. ఓం భూ వరుణమావహమి ఓం భువః ప్రచేతసమావహమి ఓం సువః రక్తామృతమావహమి. ఓం భూర్భువస్వ యాదస్పతిమావహమి గంగాతి సర్వతీర్థజలాగ్మా వృణాగ్మా ఇదమాసరం. పాద్యం సమర్ప్యామి అర్ఘ్యం సమర్ప్యామి ఆచమనీయం సమర్ప్యామి పుణ్యపుష్పైః పూజయామి. ధూపదీపతి సర్వోపచారణార్థం అక్షతం సమర్ప్యామి గుడోపహర నివేదనం సమర్పయామి పానీయం సమర్పయామి
స్థితక్షరాకం తాంబూలం సమర్ప్యామి గంగాది సర్వతీర్థజలాన్మా వృణాన్మా సుప్రీతః సుప్రసన్న వరతో భూతో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కృషే విశ్వక్సేనం సకల విపుధ ప్రౌఢ సైన్యాదినాథం ముద్రాచక్రే కరతలిగే శంఖదండౌ తధానం మేఘశ్యామం సుపడి బగుడం పీతవస్త్రం శుభాంగం ధ్యాయే దేవం సూత్రపతి జగాసమేతం పద్మాకారమండలే ఓం భూః విశ్వక్సేన సమావాహమి ఓం భవ శాంతమావాహమి ఓం సువః హరమావాహమి ఓం భూర్భువస్వః అమితమావాహమి నిత్య అనపాయనమావాహమి తద్దక్షిణే సూత్రపతిం ఆవాహమి వామే జయాం ఆవాహమి సూత్రపతిం జయాసమేతాం శ్రీ విశ్వక్సేన స ఇదమాసనం పాద్యం సమర్ప్యామి అర్ఘ్యం సమర్ప్యామి ఆచమనీయం సమర్ప్యామి పుణ్యపుష్పైః పూజయామి ధూపదీపది సర్వోపచారణార్థం అక్షతం సమర్ప్యామి గుడోపహర నివేదనం సమర్పయామి పానీయం సమర్ప్యామి సదక్షరాకం తాంబూలం సమర్ప్యామి సూత్రపతి జయాసమేత శ్రీ విశ్వక్సేనాయ నమః సుప్రీతః సుప్రసన్న వరతో భవతో భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యహం వాచయిష్యే వాచితాం సుపుణ్యహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తోం ప్రజాపతిః ప్రియతాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంతు ఈత శామ్యంతో శుభాని వర్ధంతాం శుభాని అతో దేవా అవంతో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేదా నిదతే పదం సమూఢమస్య పాగుం త్రీని పద విచక్రమే విష్ణుర్గోప అదాభ్య తతో ధర్మాని ధారయన్నో విష్ణో కర్మాణి పశ్యత యతో వ్రతాని పస్పథే ఇంద్రస్య యుజ్య సఖాం తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి శూరయః దేవే వచక్షురాతదం తద్విప్రాసో విపణ్యవో జాగృవాగం సస్యమింధతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణసస్తురస్య ద్రవిణోద చ నరస్య ప్రంశత ద్రవిణోద వీరవతి విషణ్ణో ద్రవిణో ధారాసతే దీర్ఘమాయుః నవో భవతి జాయమానోऽహ్నాం కేతు వృషసా మేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్రమాస్తి దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్భట్కుర్వేతోపవిశం యదా వే సూర్యవదేతే అత నక్షత్రం నైతే సూర్యో గచ్చేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావత్ కుర్వేత యత్కార్య స్యాత్ పుణ్యః ఏవ కురుతే శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం తర్వలోక హితార్థం కరిష్యమాణః వైవాహిక మహోత్సవ కర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యహం భవంతో వైవాహికమోత్సవ కర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం ఓం పుణ్యాహం స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తినస్తారక్షో అరిష్టనేమిః స్వస్తినో బృహస్పతిర్దదాతు శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం తదవలోకితార్థం కరిష్యమాణః వైవాహిక మహోత్సవ కర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం స్వస్తిం భవంతో వైవాహిక మహోత్సవ కర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యహం ఓగం స్వస్తి రుద్ధ్యాస్మహవ్యేర్నమసోపసద్య మిత్రం దేవమిత్రధయన్నో అస్తు అనురాధాన్ హవిషా వర్ధయంతః శతంజీ విమశరథస్య వీరాः త్రీణి వే దేవానాం వృద్ధాని త్రీణి ఛందాగుంసే త్రీణి సవనాని ద్రగైమే లోకాః రుధ్యామివ తద్వీర్య ఏషు లోకేషు ప్రతిష్టతే శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణః వైవాహిక మహోత్సవ కర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం రుద్ధ్యం భవంతో వైవాహిక మహోత్సవ కర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం ఓం పుణ్యాహం వృద్ధిః సమృద్ధిః ఓం ఆపోహిష్ఠామయో భవః స్థానవోర్జదాతలాన్ మేరణా యచక్షసే యో వశివత మోరసః తస్య భాజయతే అనః ఉషతేరవ మాతరః తస్మా రంగమాంబవః యస్య క్షచిన్వత ఆపోజనదాచనః పవమానసువర్జనః పవిత్రేణ విచర్షణిః యపోతాస పునాతు మాం పునంతు మా దేవజనాః పునంతమనబోధ్యాన్ పునంత విశ్వ ఆయవః జాతవేదః పవిత్రవతు పవిత్రేణ పునాహ్యవాన్ శుక్రేణ దేవతేదితో అగ్నే కృత్వా కృతో గుమ్రణో యత్తే పవిత్రమర్చిః అగ్నే వితతమంతరా బ్రహ్మతేన పుణీమహే ఉభాభ్యాం దేవసవితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పుణీమహే వైశ్వదేవే పునతే దేవ్యాగాత్ యస్యే బహ్విస్తనవో వీతపృష్ఠాః తయా వదంత సతమాద్యేషు వయగ్స్యామ పతయోరైనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు వాతః ప్రాణేని శిరోమయో భూః ద్యావా పృథివీ పయసా పయోభిః ఋతాపరే యజ్ఞే మా పునీతాం భృద్భిः సవితస్త్రుభిः వరసిష్ఠైర్దేవమన్వభిः
అగ్నే దక్షై పురాహిమా ఏన దేవా అపునత ఏనాపో దివ్యం కషః తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మ పుణీమహే యః పౌమానే రధ్యేతే ఋషభిः సంభృతగం రసం సర్వగం సపూతమశ్నాతే స్వదితం మాతరిష్వనా పౌమానేర్యో అధ్యేతే ఋషభిः సంభృతగం రసం తస్మై సరస్వతే దుహే క్షీరకం సర్పేర్మధూదకం పౌమానే స్వస్థయని సుతుఘాహే పయస్వతే ఋషిభిः సంభృతో రసః బ్రాహ్మణేషు మృతుకం హితం పౌమానేర్దిశంతు నః ఇమం లోకమతో అమం కామా సమర్థయంతు నః దేవేర్దేవే సమాభృతాః పౌమానే స్వస్థయని సుతుఘాహే ఘృతశ్చుతః ఋషిభిः సంభృతో రసః బ్రాహ్మణేషు మృతుకం హితం ఏన దేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పౌమాన్యః పునంతు మాన్ ప్రాజాపత్యం పవిత్రం శతోద్యామకం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ పురీమహే ఇంద్రస్సు నీతే సహమా పునాతు సోమస్వస్త్యా వరుణః సమీచ్య యమో రాజా జాతవేదా మోర్జయంత్యా పునాతు తచ్చం యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాత్ భేషజం షన్నో అస్తు ద్విపదే షం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. ఓం ప్రాచ్యాం దిశి దేవా ఋత్విజో మార్జయంతాం దక్షిణాయాం దిశి మాసాః పితరో మార్జయంతాం ప్రతీచ్యాం దిశి గుహా పశవో మార్జయంతాం ఉదీచ్యాం దిశ్యా పపోషదయో వనస్పతయో మార్జయంతాం ఊర్ధ్వాయాం దిశి యజ్ఞః సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం అతో జరాతరిః నాగేభ్యో మార్జయంతాం. ఓం వాస్తోష్పతే ప్రతిజాని అస్మాస్త్వా వేసో అనమేవో భవానః మే పతితర్దో జుషస్వశన్మయేతి ద్విపదేశం చతుష్పదే వాస్తోష్పదే సగమయా సగం సదాతే సక్షిమ హిరణ్మయ గాతుమత్య ఆవహ క్షమ ఉతయో దేవరణో యూయం పాత స్వస్తిభిः సదా నః అమేవ వాస్తోష్పదే విశ్వారూపాణి విషన్ సఖాస్వేవయే దినః. శుభగం శుభం విశ్వక్సేనన్మహాప్రణమ పునఃపాద్యాచమనీయం సోప్యం సుప్రీత సుప్రసన్న వరతో భవతు యదాస్తాం యదాస్వం ప్రవేశయం ఉత్సవార్థం క్షేమార్థం పునరాగమనాయ చ. ఓం నమో సప్తాచలనాయకాయ నమో నమః. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. తనను నిరంతరం ఉపాసిస్తూ పిలుస్తూ తలుస్తూ కొలుస్తూ అనురాగాన్ని పంచిచ్చేటువంటి భక్తుల హృదయాల్లోనే నేను నిరంతరం నివసిస్తానని అనేటువంటి ఆయన మాటను అనుసరించి నిత్య కళ్యాణం పచ్చతోరణాలతో తన యొక్క బ్రహ్మాండ సంస్థానాన్ని ఎప్పుడూ కూడా జీవంతంగా ఎప్పుడూ ఉంచేటువంటి ఆ దివ్యమూర్తి తమ నిత్య తిరు కళ్యాణోత్సవ విశేషాన్ని చక్కగా నిర్వహించుకుంటూ అద్భుతమైన రీతితో సమస్తమైనటువంటి దేవతలను ఆహ్వానించి ఎడతెగనటువంటి కృపతో సమస్తమైన భక్తులకు ఎవరికి ఏది అవసరమో అది వారి వారికి తగినట్లుగా తాను అనేక దేవతా స్వరూప ధర్మస్వరూప శాస్త్రస్వరూపాదులుగా తాను వారికి అందిస్తూ అభిమానంతో వారందరినీ కూడా అక్కున చేర్చుకునేటువంటి ఆరాధ్య దైవంగా అదిగో స్వామి స్వర్ణ పుష్పాంకురారోపణం అనేటువంటి అంకురారోపణ కార్య విశేషాన్ని చక్కగా జయాసూత్రవతి సమేతమైనటువంటి విశ్వక్సేన ఆరాధన అనంతరం శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృష్టిరస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు ఆచంద్రార్కం వంశాభివృద్ధిరస్తు అంటూ తన దగ్గరకు వచ్చినటువంటి సమస్త భక్తులను కూడా
చాలా చక్కగా ఆహ్వానించి ఆశీర్వదించి అనుగ్రహిస్తూ భక్తుల రూపంలో ఉన్నవాడు తానే. అందుకనే వారంటే అంత అభిమానం. తాను ఎవరో ఎవడి మీద వాడికి అభిమానం సహజంగానే ఉన్నది కదా ప్రపంచంలో. తనకంటే భిన్నమైంది ఏదీ లేదు ఇక్కడ. అందుకనే సమస్త దేవతలను ప్రాణులను అందరినీ సమంగా చూచేటువంటి ఆ మూర్తి ఇదిగో ఇక్కడ శ్రేష్టమైనటువంటి ఆ స్వర్ణ పుష్పాంకురారోపణం అనే అంకురారోపణం నిర్వహించి ఘంటానాదాల మధ్య చక్కగా ప్రతిసర బంధనం అనేటువంటి మరో కార్యాన్ని నిర్వహిస్తున్నాడు. లక్ష్మీరమణ గోవింద గోవింద. రక్షాబంధన పూజాంచ కృషే ఓం ఇమర్పయంత్య మనయో హవేర్యో జోహి జనరుతిభుతాది రాజన్నో తమ్మయి దోషాయస్య రణాగ్న విపణాడంతో ఓం భూష శమావహమి సహరి శమావహమి నాగరాజమావహమి అనంతమావహమి శేషస్య ఇదమాసనం పాద్యం సమర్ప్యామి ఆర్ఘ్యం సమర్ప్యామి ఆచమనీయం సమర్ప్యామి పుణ్యపుష్పై పూజయామి ధూపదీప సర్వోపచారార్థం అక్షితం సమర్ప్యామి గుడోఫర్నివేదం సమర్ప్యామి పానీయం సమర్ప్యామి సుదక్షిణాకం తాంబూలం సమర్ప్యామి శేషాన్మః సుప్రీతః సుప్రసన్న వరతో భవతో ఓం స్వస్తి నో మిమీతామశ్వినాభక స్వస్తి దేవ్యతీతరర్వణః స్వస్తి పూషా అసురో దదాతు స్వస్తి ద్యవా పృథివీ సుచేతునా స్వస్తేమ ఉపబ్రవామహే సోమం స్వస్తే భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగం స్వస్తే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తే వైశ్వానరో వసురగ్ని స్వస్తే దేవ అవంతు భవ స్వస్తే స్వస్తి నో రుద్రపాత్వం అసహ స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కుధే స్వస్తి పంథా మనోచరేమ సూర్య చంద్రమసా ఆదివ పునర్దదతా జ్ఞాతా జానతా సంఘామే మహీం స్వస్తగనంతారక్షమరిష్ఠనేమి మహద్భూతం వాయసం దేవతానాం అసురజ్ఞమింద్రాసకం సమత్సు ప్రద్య శోణవామివారూహేమ అంహోముచా మాంగిర సంఘం చ స్వస్త్యాత్రేయం మనసా చతారక్షం ప్రయాతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంపాదే స్వభాయన్నో అస్తు ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతా ధ్రువం శుభగం శుభం. చక్కని సుందర సురుచిర స్వరూపుడు అద్భుతమైనటువంటి తన యొక్క కార్య విశేషాలలో భాగంగా ధర్మరక్షణ విశేషాన్ని నిరంతరం తన యొక్క ప్రధాన కర్తవ్యంగా పెట్టుకుని ఒక్కసారి తనని పిలిచినా తలచినా కొలచినా చాలు వదిలిపెట్టననేటువంటి మక్కువతో భక్తులను తన హక్కున చేర్చుకునేటువంటి దివ్యమూర్తి అంటారు. శ్రేష్టమైనటువంటి శాస్త్రం విశేషాలలో సాముద్రిక శాస్త్రాన్ని పుణికి పుచ్చుకొని తన యొక్క ప్రతి విశేషంలోనూ చూస్తున్నంత మాత్రం చేతనే చూపులు తిప్పుకోనంతటి సౌందర్యంతో ఆ అద్భుతంగా తాను ప్రదర్శించేటువంటి తన వైభవాన్ని నిరంతరం నిర్వహించేటువంటి ఆ అద్భుతమూర్తి ఇదిగో ఇలా కీర్తించబడతాడు శాస్త్రంలో. వజ్రశంఖబాణ చాప చిహ్నితాంఘ్రి పంకజం వజ్రశంఖబాణ చాప చిహ్నితాంఘ్రి పంకజం నర్తితాయుతారుణాగ్ర్య నిస్సరత్ ప్రభావళిం వజ్రపాణి ముఖ్యలేఖవందితం పరాత్పరం సజ్జనార్చితం వృషాద్రి సార్వభౌమమాశ్రయే సజ్జనార్చితం వృషాద్రి సార్వభౌమమాశ్రయే. అందరికీ అన్ని శాస్త్రాలు తెలియచ్చు తెలియకపోవచ్చు, కానీ నేరుగా చూచినంత మాత్రం చేతనే కంటికి కనబడేదాన్ని ఎవడూ కాదనలేడుగా. కాబట్టే ఇక్కడ అటువంటి సాముద్రిక శాస్త్రాన్ని పట్టుకున్నారు. ఏమంట, మహాపురుషులలో కొన్ని లక్షణాలు ఉంటాయని వాళ్ళెవరూ చెప్పనక్కర్లా. నేను గొప్పవాణ్ణి, మహాపురుషుణ్ణి, మహాత్ముణ్ణి అని చెప్పరు. చెప్పకనే చెప్పేటువంటి ఆ చెప్పుడులు అంటే చెప్పడాలు ఏమిటంట శాస్త్రం చెబుతుంది. సాముద్రిక శాస్త్రం అంటుంది ఎత్తైనటువంటి అద్భుతమైనటువంటి శరీర ఛాయలతో, ఆ పరిణామాలతో, పరిమాణాలతో రెండిటినీ కూడా తాను అద్భుతంగా నిర్వహించగలిగిన సత్తా సొత్తుగా కలిగిన ఏడుకొండల రేడు ఎలా ఉన్నాడంట. వజ్రము, శంఖము, బాణము,
అలాగే చాపము, ఇవన్నీ సాముద్రిక శాస్త్రాల్లో ఏం చెబుతుందంటే అరకాలు ఇంత ఉన్నతమైనటువంటి శరీరంలో ఆ అరకాలులో ఉన్నటువంటి కొన్ని గుర్తులను బట్టే వీరు చాలా గొప్పవారని చెప్పవచ్చంట. సాముద్రిక శాస్త్రం చెబుతుంది వజ్రం, శంఖం, బాణం, చాపం ఇవన్నీ గుర్తులు. అటువంటి గుర్తులతో కూడినటువంటి అద్భుతమైన పాదపద్మ ద్వంద్వంతో ప్రకాశిస్తున్నారు. అది ఎక్కడో ఉంటే మాకెట్ట తెలుస్తుందంటే రాముడుగా, కృష్ణుడుగా తాను చేసినటువంటి నర్తిత అరుణ అగ్రియ నిస్సరత్ ప్రభావళి, ఆయన చేస్తున్నటువంటి ఆ నాట్య విశేషాలు, సమస్త విశ్వము ఆయన యొక్క నాట్య విశేషమే. పరమాత్మగా చూస్తున్నప్పుడు పరమాత్మ యొక్క శరీరం చాలా విశాలం. అది కేవలం ఒక 6 అడుగులు 7 అడుగులు కేవలం ఏ కొండ మీద కూర్చున్న మూర్తి అంటే తప్పు సుమా అంటుంది శాస్త్రం. ఏమిటట ఆయన శరీరం? ఆకాశ శరీరీ అని కీర్తిస్తుంది ఆయన్ను. అటువంటి ఇంత విశాలమైన శరీరంతో, ఆకాశమే తన శరీరంగా కలిగిన వాడు, సమస్తమైనటువంటి గోళాలు, సమస్తమైన నక్షత్రాలు అవన్నీ కూడా ఆయన యొక్క శరీరంలో భాగాలు. అందుకని అంటున్నాడు అటువంటి ఆ స్వరూపంతో కూడినటువంటి దాని విశేషం తన యొక్క సగుణ రూపంలో చూపిస్తూ చాలా అందమైన ఎర్రనైనటువంటి వేళ్లతో కలిగినటువంటి గోళ్ల మీద నుంచి ఆయన ధరించినటువంటి అందమైన ఆభరణాల యొక్క కాంతులు వెదజిమ్ముతున్నాయట బయటికి. అలా వెదజిమ్ముతున్నటువంటి కాంతివంతమైనటువంటి ఆ స్వరూపంతో ఉన్న స్వామిని వజ్రం చేతిలో ధరించినటువంటి వాడే వజ్రాయుధాన్ని ఆ దేవేంద్రుడు 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నటువంటి ఆ స్వామి యొక్క పాదపద్మ ద్వంద్వాన్ని సజ్జనులందరూ కూడా ఎవరైతే పూజిస్తున్నారో, ఆచరిస్తున్నారో, ఆధారంగా స్వీకరిస్తున్నారో, నిరంతరం ఆరాధిస్తున్నారో అటువంటి అద్భుతమైన పాదపద్మ ద్వంద్వంతో ప్రకాశించే ఓ వృషాద్రి సార్వభౌమా మీకు నమస్సుమాంజలు, మిమ్ములను ఆశ్రయిస్తున్నామని పొంగిపోతారు పెద్దలు, శాస్త్రాలు. అటువంటి స్వామి తన యొక్క శ్రేష్టమైనటువంటి కళ్యాణంలో, నిత్య కళ్యాణమైన దానిలో తాను శాస్త్ర మర్యాదానుసారం తన యొక్క అభయ హస్తానికి చక్కగా ఆ శాస్త్ర మర్యాదను అనుసరించి సాక్షాత్తు ఆ సర్పరాజు ఆదిశేషుడినే దివ్య కంకణంగా తాను ధరించారు. చెదరని చిరునవ్వులతో అదిగో అందమైనటువంటి నిత్య కళ్యాణ శిరోమణి అయినటువంటి కన్యకామణి ఆ సాక్షాత్ రమారమణి యొక్క వామహస్తానికి, ఎడమ చేతికి దివ్యమైనటువంటి ఆ కంకణ ధారణ విశేషాన్ని ఆచార్యుల ద్వారా విఖనసముని ప్రోక్తమైనటువంటి విధానంతో చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు అందమైన అయ్యవారు. అలాగే శ్రేష్టమైనటువంటి కాంతివంతమైనటువంటి స్వర్ణ సింహాసనం మీద చక్కగా కుదురుగా ఉన్నటువంటి అమ్మలు ఇరువురు కూడా ఎంతో అందంగా ఆనందంగా ఉన్న సమయంలో మరో దివ్యదేవేరిగా ఉన్నటువంటి భూమహాలక్ష్మి వారు కూడా అదిగో ఆచార్యులు అందిస్తున్నటువంటి అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం మొదలైనటువంటి శాస్త్ర మర్యాదానుసారం ఆ సేవలను అంగీకరించి స్వీకరించి చిరునవ్వులతో స్వామి యొక్క సంకల్పాన్ని అనుసరించి అదిగో ఆచార్యుల వారు అందిస్తున్నటువంటి విఖనసముని ప్రోక్తమైనటువంటి శాస్త్ర మర్యాదను, చక్కనైనటువంటి ఆ కళ్యాణ కంకణ విశేషాన్ని భూమహాలక్ష్మి వారు తమ యొక్క వామహస్తానికి చక్కగా స్వీకరిస్తూ ఉన్నారు. ఇరువురు కన్యకా శిరోమణులు, వారి యొక్క శ్రేష్టమైన శక్తి రూపాలే. వారికి ఎటువంటి భేదము తేడా లేదు. కాకపోతే కార్యం, పని అనేటువంటిది జరుగుతున్నప్పుడు వారు విడిగా ఉన్నట్లుగా, వేరే అయినట్లుగా కనబడుతుందే కానీ ఏది వేరే కాదు. శరీరం ఒకటే, ఒకే శరీరం. కాళ్ళు చేసే పని కాళ్ళు, తల చేసే పని తల, హస్తాలు చేసే పని హస్తాలు చేస్తూ అన్నీ కూడా శరీరంతో చేసిన పనులకు ఆధారంగా శరీరం ఎలా నిలబడుతుందో పరమాత్మ అన్ని దేవతా రూపాలతో అన్ని శక్తులు కూడా తానే అయి అన్ని పనులను తానే సమర్థవంతంగా చేస్తారు. అందుకనే ఆయనకు సర్వజ్ఞ సర్వశక్త అని పేరు. అందుకనే శుద్ధం బుద్ధం ముక్తం సర్వజ్ఞం సర్వశక్తిమత్వం అని పరమాత్మ లక్షణం చెబుతుంది శాస్త్రం. అటువంటి స్వామి అదిగో
ఆత్మరక్షారూపాత్మకమైన కంకణాన్ని ఆచార్యులకు అనుగ్రహించి ఘంటానాదాల మధ్య అదిగో ఆఘార కర్మ అనే హోమకర్మను యథావిధిగా నిర్వహిస్తూ ఉన్నారు. దర్శిద్దాం, ఆయన ఆశీస్సులు అందుకుందాం. లక్ష్మీరమణ గోవింద గోవింద. శుద్ధ ఆశీర్వాన్ మమత్తో ఇంద్ర శుద్ధో నాగే శుద్ధ శుద్ధాభిరూతిభే శుద్ధో అర్ఘ్యం నిధార్య ఆర్యం శుద్ధో రత్ర ఆనే దాశే శుద్ధో వృత్రాన్ జిజ్ఞసే శుద్ధో వాచం శాసే కుండే సోం అవాహమి మయి దేవా ద్రవిడమాయంతం మయ్యాశిరస్తు మయి దేవహూతి దేవ్యా హోతారావరిషంత పూర్వరిష్టస్య మతనువాసి వీరాః బరిషు సప్తర్షిన్ అవాహమి ఉద్ధన్యమానమస్య మేద్యాపాపనం యజమానస్యంతో శివానస్సంతు ప్రతి సత్యతశ్రసన్నో మాతా పృథివీతోకసతః ఖనపితॄన్ అవాహమి రేఖాయం స్కంతమావహి రేఖా గాయత్ర్య ప్రోక్ష తత్స విద్రవరేణ్యంబర్గో దేవస్య ధిమహి ధియో యో నః ప్రచోదయాత్ జాదేవతరం గృహీత్వా గురుత ప్రతిగత ప్రజ్వాల్య ఉపావరోహిత అగ్నిధాయాన్ ఉపావరోహ జాతవేత పునస్త్వం దేవేభ్యో హవ్యం ఆయు ప్రజాగ్మరీమస్మాసు దేహజస్తురోదీదిహనో ధృణే అగ్నిగ్రహణపాదరే సదల పుష్పాక్షతాన్ని క్షపేత్ అగ్ని ఆయాహి వీతయ గుణానో హవ్యేదాతేన్హోత సత్యవర్గిషే అదితేడు మన్యస్వ అనుమతేన్వ మన్యస్వ సరస్వతేన్వ మన్యస్వ దేవ సవిత ప్రసువాన్ తత్స వితర్వరేణ్యంబర్గో దేవస్య ధిమహి ధియో యో నః ప్రచోదయాత్ బ్రహ్మచే జ్ఞానం ప్రథమం పురస్థాద్విషేమతః సురుచో వేనావః స బుద్ర్యా ఉపమా అస్య విష్టా సతశ్చ యోని మసతశ్చ వః ఓం భూః బ్రహ్మాణమావాహమి ఓం భువః ప్రజాపతిమావాహమి ఓం స్వః పితామహమావాహమి ఓం భూర్భువస్వ హిరణ్యగర్భమావాహమి బ్రహ్మణే నమః ఇదమాసం సోమో దీర్ఘం సోమో అరవంతమాసం సోమో వీరం కర్మణ్యం దదాతు సాధ్యం విసత్యం సభ్యం వితుశ్రవణం యో దదాస తస్మై ఓం భూసమావాహమి ఓం భువరేజ్ఞాంగమావాహమి ఓం సుపరిందుమావాహమి ఓం పూర్వశ్చంద్రమావాహమి సోమస ఇదమాసనం బ్రహ్మణిమాపాద్యం అర్ఘ్యమాచమనం పుష్పం గుడోపహారం పానీయం సదక్షణాకం తాంబూలమితి సర్వోపచారాన్ సమర్పయామి సోమహాపాద్యం అర్ఘ్యమాచమనం పుష్పం గుడోపహారం పానీయం సదక్షణాకం తాంబూలమితి సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి ప్రోక్షేకం దేవతాబద్ధయత్వం నాకస్య పృష్ఠయజమానస్త్వం సప్త ఋషీనాకం సుకృతాం యత్ర లోకస్తత్రేవం యజ్ఞం యజమానంతి ఓం ప్రోక్ష కృష్ణో అస్యాఖరేష్టో అగ్నే త్వాస్వః వేదిరసి బర్హిషే త్వాస్వః బర్హిరసి స్తుభ్యస్త్వాస్వః దివే త్వా అంతరిక్షాయ త్వా పృథివ్యై త్వా పోషయ త్వా సుధా పితృభ్యాం ఊర్ధ్వపరిషత్య ఊర్ధ్వాం పృథివీం గచ్చత ఉభాభ్యాం ప్రహరే భవేతే పూషాతే గ్రంథిం విశతో ఆదిత్య వ్యञ्जनमसि స్వసస్తం దేవేభ్య విష్ణోస్తూపోసి దక్షిణతో విష్ణోస్తూపోసి ఉత్తరతో ఇచ్చర్వ్యञ्जनमसि విష్ణోస్తూపసి పశ్చిమసోదత్తం దేవేభ్య విష్ణోస్తూపోసి విష్ణుమావాహమి మహావిష్ణుమావాహమి సదా విష్ణుమావాహమి వ్యాపే నారాయణమావాహమి సురుతాసి ఘృతాసి ధ్రువాసి తరుణాసి వానస్పత్యోసి దేవేభ్య శుద్ధస్వ బ్రహ్మన్ ప్రోక్షిష్యామి సోమ ప్రోక్షిష్యామి పరిపాత్ర్యో బ్రహ్మాణం ఆవాహమి సోమమావాహమి బ్రహ్మణవ ప్రణేష యజమానవాచ్యమిచ్చాన్ సోమాపహ ప్రణేష యజమానవాచ్యమిచ్చాన్ ప్రణగ్దేవతాబద్ధయత్వం నాకస్య ప్రత్యజమానత్వం సప్తఋషీనాకం సుకృతాం యత్లోకస్తత్రేమం యజ్ఞం యజమానంతి ఓం ప్రియాన్ కో వప్రతో స్వప్రణత్వాపో దేవి ప్రణయాన్ అగ్నికం సకం సాధయంతుః ఇదం వదంతేర్గుతపృష్ఠా ఉదాకు శాస్త్ర పోషం యజమానియన్యంచతి కో వో ఇనక్తి సవో ఇన్తోన్ శమిషంతాన్ దేవిర్షా పాత్రాన్ దేవజేం శమిషంతాన్ దేవిర్షా పాత్రాన్ దేవజేం దక్షిణ ప్రణిదో బ్రాహ్మణ తీర్థేన ఓం ప్రజాపతిం ఆవాహయామి ఓం ఇంద్రం ఆవాహమి ఓం అగ్నిం ఆవాహమి ఓం సోమం ఆవాహమి ఉత్తర ప్రణిదో దైవతీర్థేన ఓం అగ్నిమావాహమి ఓం సోమమావాహమి ఓం అగ్నేశోమావాహమి ఓం ప్రజాపతిమావాహమి ఓం బ్రహ్మాణమావాహమి ఓం ఇంద్రమావాహమి ఓం వసూనామావాహమి ఓం మరుత ఆవాహమి ఓం రుద్రానామావాహమి అపస్పర్శ్య ఓం విష్ణుమావాహమి ఓం బృహస్పతిమావాహమి ఓం మిత్రమావాహమి ఓం వరుణమావాహమి ఓం ఆదిత్యానామావాహమి అశ్వినావాహమి పూషణమావాహమి కక్షమావాహమి కక్షదేవత సోమమావాహమి ఔపాసన యజ్ఞమావాహమి యజ్ఞదేవదిశాన్ దేవాన్ ఆవాహమి సర్వదేవాన్ ఆవాహమి ఆజ్యభాగే ఓం ప్రజాపతిష్ఠురూపామి ఓం ఇంద్రాజ్ఠురూపామి ఓం అగ్నేజ్ఠురూపామి ఓం సోమజ్ఠురూపామి అగ్నేజ్ఠురూపామి ఓం సోమజ్ఠురూపామి అగ్నిశోమాభ్యాగ్నిష్ఠురూపామి ఓం ప్రజాపతిష్ఠురూపామి ఓం బ్రహ్మణేజ్ఠురూపామి ఓం ఇంద్రాజ్ఠురూపామి వసుభ్యోష్ఠురూపామి మరుద్వేష్ఠురూపామి రుద్రేభ్యోష్ఠురూపామి అపస్పర్శ్య ఓం విష్ణుజ్ఠురూపామి బృహస్పతిష్ఠురూపామి మిత్రాజ్ఠురూపామి వరుణాయజ్ఠురూపామి ఆదిత్యేభ్యోజ్ఠురూపామి అశ్విభ్యాంజ్ఠురూపామి పూష్ఠేజ్ఠురూపామి కక్షాజ్ఠురూపామి కక్షదేవత సోమాజ్ఠురూపామి ఔపాసన యజ్ఞాజ్ఠురూపామి యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్యోజ్ఠురూపామి సర్వదేవేభ్యోజ్ఠురూపామి ఆజ్యంతురుప్యశ్రమే చరంతురుప్యశ్రమే అగ్నేర్జ్యోతిషి సమతి స్వాం అమృతంసి వారణసి అంతరితం రక్షో అంతరిత అరాతే స్వ ప్రత్యుష్టరక్ష ప్రత్యుష్టర స్వ చిక్పతి స్వా పునా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్ర విశ్వ దేవస్వా సవితా పునా త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్ర విశ్వ గతి సముద్ర ప్రోక్ష ఏకవింశతి
ప్రమాణः करसम्पूर्णवासमिदो गृहीत्वा मूलाग्राभ्यां कृतिं स्पर्शयित्वा अभ्यर्च अक्षतां इमामे अग्निष्टिका चरुभिः इमामे अग्निष्टिका आज्यमा अग्निष्टिका देनवसन्त वेगचतञ्च सहस्रञ्च आयुतञ्च रियुतञ्च प्रयुतञ्च अर्बुदञ्च अन्युर्बुदञ्च समुद्रश्च मध्यञ्चान्तश्च परार्धस्य इमामे अग्निष्टिका देनवसन्तु ओम इन्द्राय नमः ओम अग्नये नमः ओम यमाय नमः ओम निरुते नमः ओम वरुणाय नमः ओम वायवे नमः ओम कुबेराय नमः ओम ईशानाय नमः ओम अग्नये नमः ओम हुतवहाय नमः ओम हुताशिने नमः ओम कृष्णवर्तवे नमः ओम देवमुखाय नमः ओम सप्तजिह्वाय नमः ओम वैश्वानराय नमः ओम जातवेदसे नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवेतप्रसान् षष्टिशतसहस्राण्युतमक्षयमर्भुतमानय अयन्त इद्मा आत्मजातवेदसे नेतस्व वर्धस्वचेद्धवर्धे चासं प्रजा पशुभिर्ब्रह्मचसेन अन्नाद्यन ब्रह्मन् सोमन् यद्वमादस्ते अधस्वान् वायुव्यादाग्ने यन्तं प्रजापतिः स्वाहा नैऋत्यादीशानान्तम् इन्द्राय स्वाहा ओम अग्नये स्वाहा ओम सोमाय स्वाहा ओम अग्निशमोभ्यां स्वाहा ओम प्रजापते स्वाहा ओम इंद्राय स्वाहा ओम वसुभ्य स्वाहा ओम मरुद्भ्य स्वाहा ओम रुद्रेभ्य स्वाहा अपपस्पुर्ष्या ओम विष्णवे स्वाहा बृहस्पते स्वाहा ओम मित्राय स्वाहा ओम वरुणाय स्वाहा ओम आदित्येभ्य स्वाहा ओम अश्वेभ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा ओम कक्षदेवत सोमाय स्वाहा ओम औपासव यज्ञाय स्वाहा यज्ञदैवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा दर्भाविगार्य चरम सावित्रीं गृहीत्वा व्याहृतिं जुहोति प्ररविगार्यां भूस्वां भुवस्वां उगमस्वां भूभुवस्व स्वाहा अदितेन मग्गुस्तः अनुमतेन मग्गुस्तः सरस्वतेन मग्गुस्तः देवसवितप्रासाभ्यास्य देवदेवसत्रे श्रीनिवासस्वामी प्रीत्यर्थं सर्वलोकितार्थं करिष्यामः वैवाहिक महोत्सवकर्मणि स्व आघारे स्वर मंत्र अक्षर सर्वदोष प्राचित्तार्थं वैष्णव होमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितप्रसवा ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामपि स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधा निदते पदं समूढमस्य पागुं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यां ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्य तयतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्य सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे वचक्षुरा ततग्गु स्वाहा तद्विप्रासो विपण्यवो जागुर्वागुं सस्य विन्धते विष्णोर्यत्परां पदग्गु स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम सुवस्वाहा भूभुवस्वस्वाहा अतिथेन मग्गुस्तः अनुमतेन मग्गुस्तः सरस्वतेन मग्गुस्तः देवसवितप्रासाभिः अग्निप्रतिष्ठापन मुहूर्त सुमुहूर्त भान्तो निगृह्णन्तो सुमुहूर्तोऽस्तु దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచేరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు
కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే గగనత్తాలు చూపరి తతితో బాగాలీయరే మొగరుదేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులియరే భృగుమరీచిత్రికశ్యప మహర్షి మధ్యే స్థిత్వా శని కుశమయే సముదీరయంతం శ్రీశాస్త్రసార మఖిలం విఖనో మునీంద్రం భూయో నమామి భువనే గురుం ప్రసన్నం అత భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యా పరిమితశక్త్యా భ్రియమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమణమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమీం పృథివ్యాపహత్తేజో వాయు ఆకాశహంకారమహత్తవ్యక్తాఖ్యా సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండమండలే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అతో భాగే మహానాలాయమానస్య పనిరాజస్య శేషస్య సహస్రఫలా మణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యష్టదిగ్దంత శుండా తండో తంబితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవతి అలకావతి యశోవతి ఇది అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరిత్య వర్ణ వాయుకుభేరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకా లోకా చలవలగితే లవనేక్షు సురా సర్పి దిదిక్షీరా శుద్ధోదకాక సప్తార్ణవ పరివృతే జంబూ ప్లక్ష కుశ క్రౌంచ శాక శాల్మలి పుష్కరాక సప్త ద్వీపే ద్వీపతే మాహేంద్రమలయ సఖ్య సుక్తి మద్రుక్షవత్ వింధ్య పార్యాత్రాఖ్య సప్త కుల పర్వత విరాజితే భారత కిం పురుష హారేలావృత భద్రాశ్వకేతకమాల హిరణ్యకరమణక కురు వర్షాఖ్య నవ వర్షానాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరు తామ్ర గబస్తి పున్నాగ గంధర్వ సౌభ్య వరుణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార పంచాశతకోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్య రేఖాయా పూర్వదిగ్భాగే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీకృష్ణా గౌతమ కావేర్యాణం మధ్యప్రదేశే ఆదివరః క్షేత్రే శ్రీవేంకటాచలే శ్రీ శ్రీనివాసస్వామి భగవదాలయే సమస్త భాగవత ఆచార్యాణం సన్నిధో సకల జగత్స్రష్టు పరార్ధద్వయజీవినో బ్రహ్మణో ద్వితీయ పరార్థే ప్రథమ వర్షే ప్రథమ పక్షే ప్రథమేహని ద్వితీయయామి త్రయోదశ ఘటికా ద్విచత్వార్వింశతి ఘటికాసు గతాసు తృతీయమూర్తే ప్రథమ ప్రాణాయామకాలే పురుహూత నామధేయేంద్ర సమయే పార్థివ ప్రళయ కూర్మానంత శ్వేతవరః బ్రహ్మ సావిత్రాఖ్యా సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరః కల్పే స్వాయంభువ స్వారోచిత ఉత్తమ తామస రైవత చాక్షుష
వైవస్వత సూర్యసావర్ణి ధర్మసావర్ణి దక్షసావర్ణి రుద్రసావర్ణి బ్రహ్మసావర్ణి ఇంద్రసావర్ణి వేదసావర్ణాఖ్య చతుర్దశ మన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వత మన్వంతరే తత్ర ఏకసప్తతి మహాయుగానాం సప్తవింశతి మహాయుగేష్వ అతీతేషు తదు ఉపరి అష్టావింశతిమే భాగే అష్టావింశతి సహస్రాన్విత సప్తదశ లక్షాబ్దే కృతయుగే యాతే షణ్ణవతి సహస్రాన్విత ద్వాదశ లక్షాబ్దే త్రేతాయుగే యాతే చతుషష్టి సహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే యాతే ద్వాత్రింశత్ సహస్రాన్విత చాతుర్లక్షాబ్దే వర్తమానే కలియుగే ప్రథమపాదే యుధిష్ఠిర విక్రమార్క్య శాలివాహన విజయ అభినందన నాగార్జున కల్కి భూపాక్య షట్శకానాం మధ్యే తృతీయే శాలివాహనశకే అస్మిన్ దేశే శుభముహూర్తే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశ అపరేషాం మధ్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితాధమతపసంఘాత కలసూత్రాది వివిధేభ్యో మహా ఘోరేభ్యో నరకేభ్య ఉత్తీర్య తిలే సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే ఏకిక మమ అపకర్షణ క్రమిణ సర్వరాశి అపకర్షణ సంహిత కాలే మహావిష్ణులోకే నివాసిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్ర అప్త్యోర్యమ శాంతపన వాజపేయ పౌండరిక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్త్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యమితే చతుర్విధ మోక్ష ఫలసిత్యర్థం లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం పరత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చాస్వరూప రూప గుణ విభవైశ్వర్యాది నిరూపక శ్రీ విఖనో మునీంద్రమతానుసారిభిః భృగ్వాదిభిః వశిష్ఠాదిభిః దివ్య మహర్షిర్యుక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదిత కన్యాదాన కల్పోక్త సంపూర్ణ సకల ఫలాభాప్త్యర్థం షోడశ మహాదానేషు ముఖ్యభూతం సాలంకృత కన్యకాదానాఖ్య మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీరస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య శార్గ కౌమోదకీ నందకాది దివ్య పంచాయుత ధర విరాజితస్య పద్మాంకిత కోటి సూర్య ప్రకాశితస్య శ్రీమదో వైకుంఠ నాయకస్య శ్రీమద్ వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ త్రయాఋషయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్తమానస్య పరత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చవతర రూపస్య భగవతః పరవాసుదేవస్య మహావిష్ణోః పరబ్రహ్మణో న ప్రేమ్ ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ త్రయాఋషేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రోద్భవస్య జగత్కారిణ భూతస్య మూల ప్రకృతి సుఖీయమానస్య త్రిగుణాత్మికస్య గుణత్రయ కర్మణో విధివశాత్ ఉత్పత్తి స్థితిలయకార ప్రవర్తమానస్య మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ త్రయాఋషేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మణిగణ విజృంభిత పాదార విందస్య అర్చవతర రూప భగవతః ప్రద్యుమ్నావతారస్య మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ త్రయాఋషేయ ప్రవరాన్విత భారద్వాజ సగోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యాశోభితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యావతారాయ
ప్రసన్న పారిజాతాయ స్వర్ణ గరుడ వాహనారూఢాయ అచింత్యాత్మిక నిత్య యౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో అఖిల లోక పవిత్ర గోత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్గజుస్సామ అధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవశ్రవణ ఆప్నువాన ఔర్వవేదల పంచారుషేయ ప్రవరామిత భార్గవస గోత్రోద్భవేం సర్వాలంకారవతీం ప్రాతులాం సురాంగనా సంసేవిత పాదారవిందాం మహావిష్ణో వక్షస్థల నివాసినీం ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర పల్గుని నక్షత్రే కన్యారాశో జాతాం భృగోర్ సంకల్పతనయాం భార్గవేం అయోనిజాం శ్రీదేవే నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే వృణీధ్వం దాస్యామి ఋగ్గజస్సామాధర్మసకల వేదాధ్యాయినీం కాశ్యపావత్సారణే ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపశ గోత్రోద్భవేం సర్వాలంకారవతీం ప్రాతునాం సురాంగనా సంసేవిత పాదారవిందాం మహావిష్ణో అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగే విష్ణో పురాణమహిషీం ప్రకృతి అంశ సంభూతాం రేవతే నక్షత్రే మీనరాసో జాతాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం కాశ్యపే అయోనిజాం భూదేవే నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే వృణీధ్వం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణేరుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక చికీషా కన్యాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మ కామార్థ సిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణా సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్త సుముహూర్తో మహాంతో గృహ్ణంతుం సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితం అస్తు తథాస్తు. ఓం నమో గరుడాచలనాయకాయ నమో నమః. చక్కని ఈ పరాభవనామ సంవత్సరంలో భక్తులందరి హృదయాల్లో నిరంతరం ప్రకాశమానమై ఉండేటువంటి ఆ దివ్యమూర్తి శేషాచల గరుడాచల వృషభాచలాది నామధేయ విశేషాలతో ప్రకాశిస్తున్నటువంటి సప్తాచలం 7 కొండలకు రేడుగా ఉన్నటువంటి అయ్యా చక్కగా తమ నిత్య కళ్యాణోత్సవంలో భాగంగా అద్భుతమైనటువంటి మహాసంకల్పపూర్వకమైనటువంటి కన్యాదానాన్ని అలవోకగా నిర్వహించుకున్నారు అయ్యవారు. అయ్యవారని ఎందుకంటాం అయ్యవారిని అంటే ఆయన అయ్యవారుగానే అన్నిటినీ సాధించాడు. అయ్యవారు అనేటువంటి మాటకు రాయలసీమ ప్రాంతంలో చక్కగా యజమాని అని అర్థం. అయ్యవారు వచ్చారు అంటారు, అయ్యవారు ఈ పని చేశారు అంటారు, అయ్యవారి అనుగ్రహం కావాలి అంటారు. అయ్యా అన్నప్పుడు అయ్యవారు అన్నప్పుడు యజమాని, సమస్త విశ్వానికి తాను యజమాని కాబట్టి ఆయన్ను అయ్యవారు అనడం సముచితం. అంతేకాదు తాను స్వయంగా వామనుడుగా వచ్చి అయ్యవారుగా చేయి దాచి దానం స్వీకరించి వెంటనే దానం తీసుకోవడం ఎందుకంటే ఇంకొకరికి ఇవ్వడానికే. కాబట్టే తాను ఉపేంద్రుడు అంటారు. ఉపేంద్రుడుగా వచ్చాడు వామనుడుగా. తాను సంపాదించింది అంటే దానంగా గ్రహించింది తిరిగి మొత్తం దేవేంద్రుడికి ఇచ్చేశాడు. దేవేంద్రుడి యొక్క సోదరుడిగా వచ్చి దేవేంద్రుడికి ఇచ్చాడని చక్కగా మొత్తం విశ్వమంతా కట్టబెట్టాడు ఆయనకుని. అలా తనకంటూ ఏది ఉంచుకోవడం అవసరం లేదు తనకు. ఎందుకంటే ఆప్తకామహ అంటారు ఆయన. పరమాత్మకు ఏమీ అవసరం లేదండి. పరమాత్మ మళ్ళీ తాను ఎలా కోరుకుంటాడంటే తానే ఇంకో వేషం మారుస్తున్నాడు. ఆశ్చర్యం ఎక్కడుందంటే తనకంటూ ఏది అవసరం లేదు, కానీ తాను తప్ప మరి ఏమీ లేదు, అన్నీ తానే పెట్టుకుంటాడు. అంత నిరంకుశుడు. మళ్ళీ పరమాత్మ కంటే మించిన నిరంకుశుడు ఇంకొకటి లేడంటాడు. ఎందుకంటే తాను తప్ప మరి ఇంకేమీ లేదు విశ్వంలో
కాబట్టే చూసేవాడు, చూపించేవాడు, చేసేవాడు, చేయించేవాడు అంతా తానే అని చెప్పి మళ్ళీ మొత్తం తనకే కట్టబెట్టుకున్నాడు. ఈ మాట శాస్త్రమే అంటుంది. అందుకని ఆయన్ను అలా ఉంటే అంత నిరంకుశుడిగా అనిపిస్తాడు కదా. కానీ అటువంటి నిరంకుశత్వం ఎక్కడా లేదంటారు ఎవరు? అనుభవజ్ఞులు. వారెవరో కాదు, ఆయనే ఇంకో రూపంలో. అది ఎలా అంటారు చూడండి. కరుణారసాపాంగ గణ నిభశ్యామాంగ పతగ రాజతురంగ ధృతరథాంగ పావన చారిత్ర పద్మజస్తుతి పాత్ర శంకర సన్మిత్ర జలజనేత్ర పతిత పావన నామజిత దానవస్తోమ పాలిత సుత్రామ భవ విరామ జలనిధి గంభీరా సద్భక్త మందారా నిరుపమాకార వర్ణిత విహార సంతతోల్లాస సజ్జన స్వాంతవాస సర్వలోకేశ మునిజన సన్నిదేశ శేషశైలగ్రవాస లక్ష్మీనివాస పంకజాత భవాండేశ వెంకటేశ. ఆయన్ను పిలవడంలో తలవడంలో ఒక సౌందర్యం ఎక్కడుందంటే, ఏ విధమైనటువంటి కోరికలు లేక అన్ని కోరికలకు ఆధారమై నిలిచి ఒక కోణం నుంచి ఏమీ కనబడదు, ఇంకొక కోణం నుంచి ఏది వదలడు. అది విశేషం. అదే అంటున్నాడు, పరమ కర్కశంగా రాక్షసులను మట్టుబెట్టడంలో అద్భుతంగా ప్రకాశించిన సుదర్శన చక్రం అందమైనటువంటి ఆభరణంగా అలంకారంగా ఒదిగిపోతుంది ఒక భుజం మీద. ఆ విధంగా ఎంతో కర్కశంగా పనిచేసేటువంటి ఆ మనస్తత్వం హిరణ్యకశిపుడు మొదలైన వారిని భాగవతంలో చెప్పినట్లుగా వారి యొక్క ఆ హిరణ్యకశిపుడిని వధించేటప్పుడు చూడాలి. ఆ భయంకరమైనటువంటి ఆ పరాక్రమం గొడ్డళ్లతో నరికి పడేసినట్టుంది. ఆ గోర్లతో అతని యొక్క వక్షస్థలం చించుతుంటే అంటాడు. అంతటివాడు ఎందుకు ఈ పని చేశాడయ్యా అంటే, కరుణా రసం ప్రవహించిపోయిందట. ఎక్కడ? ఎవడి మీద? ఇంకొక రూపంలో ఉన్న ప్రహ్లాదుడి మీద ప్రవహించిన కరుణారసం భయంకరమైనటువంటి బీభత్సరసంగా మారింది హిరణ్యకశిపుడి దగ్గరికి వచ్చినప్పుడు. అదే అంటాడు, ఇంత చేస్తూ కూడా ఏమాత్రం తేడా లేకుండా చెదరని చిరునవ్వులతో రామభద్రుడుగా తాను నీరద మేఘశ్యాముడు అంటారు. కాబట్టి అందమైనటువంటి శరీర స్వరూపంతో తాను ఏమాత్రం చెదరకుండా, చెక్కు చెదరకుండా, రాక్షసుడు ఎక్కడుంటే వాడి కోసం వెతుక్కుంటా వచ్చినట్లుగా గరుడ వాహనం మీద దిగి వచ్చినటువంటి మహానుభావుడు మానవ రూపంలో ఉన్నా నేను అధర్మాన్ని వదలను, శత్రువులను అని చేతిలో తన గుర్రాలను తోలేటువంటి కంచి కొరడా తీసుకొని దాంతో అర్జునుడికి రథసారథిగా ఆ భయంకరమైనటువంటి కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపినటువంటి ఆ నిరంకుశత్వం అద్భుతంగా ఇదిగో ఇక్కడ ఒదిగిపోయి శ్రేష్టమైనటువంటి ఒక వరుడుగా అదిగో మాంగళ్య ధారణ ఇందిరారమణ గోవింద గోవింద. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతునా కంఠే భద్రామి సుభగే రక్షధ్వం భువనత్రయం ప్రజాపతి సోమగుం రాజా నమస్సృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ శ్రియే జాత శ్రియ ఆనిరేయాయ శ్రియం వయో చరితృభ్యో దధాతి శ్రియంబసానా అమృతత్వమాయన్ భవంతి సత్యా సనితా వితత్రో శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి.
ఓం మాంగళ్యం తంతునానేన జీవరక్షకహేతునా కంఠే బధ్నామి సుభగే రక్షధ్వం భువనత్రయం ప్రజాపతిస్సో భగుం రాజా నమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ మేదినీ దేవి వసుంధరా స్యాత్ వసుదా దేవి వాసవే మహేదేవ్యై నమః మాంగళ్యాధారణం కరోమి మాంగళ్యాధారణముహూర్త సుముహూర్తో మహాంతో న గృహ్ణంతు సుముహూర్తోస్తు. ఎటువంటి మోహము ఈ పెకునాతని మీద, ఎటువంటి మోహము ఈ పెకునాతని మీద ఘటించెనిద్దరికి కందువ వేడుకలు. ఎటువంటి మోహము ఈ పెకునాతని మీద ఘటించెనిద్దరికి కందువ వేడుకలు. ఎటువంటి మోహము సంగడిగోచున్నది చనవు చేకున్నది అంగపు చెమటను పూనలాడినది. సంగడిగోచున్నది చనవు చేకున్నది అంగపు చెమటను పూనలాడినది. ఎంగిలి పొత్తున విడేలిచ్చినది మెచ్చినది. ఎంగిలి పొత్తున విడేలిచ్చినది మెచ్చినది. అంగించి నిందిరదేవి ప్రహ్లాద వరదుని. ఎటువంటి మోహము ఈ పెకునాతని మీద ఘటించెనిద్దరికి కందువ వేడుకలు. ఎటువంటి మోహము మొక్కుచునవ్వినది ముచ్చటలాడినది ఎక్కువలంటుచులోలు ఎనసి ఉన్నది. మొక్కుచునవ్వినది ముచ్చటలాడినది ఎక్కువలంటుచులోలు ఎనసి ఉన్నది. చెక్కు చెక్కు గదించి చిగి పులగించినది. చెక్కు చెక్కు గదించి చిగి పులగించినది. చెక్కించి కమలాదేవి శ్రీ నరసింహుని. మనమంతా సర్వాస ఉగ్ర సఖి హవ్యో బభూవ స్వః చిత్తం చ స్వః చిత్తి చ స్వః ఆకూతం చ స్వః ఆకూతి చ స్వః విజ్ఞాతం చ స్వః విజ్ఞానం చ స్వః మనశ్చ స్వః సక్వరిచ్చ స్వః దరసచ్చ స్వః పూర్ణమాసచ్చ స్వః బృహచ్చ స్వః రథంత్రం స్వః విష్ణవే స్వః మహావిష్ణవే స్వః సదా విష్ణవే స్వః పురుషాయ స్వః సత్యాయ స్వః అచ్యుతాయ స్వః నిరుద్ధాయ స్వః ఓం శ్రీ స్వః ధృతే స్వః పవిత్రే స్వః ప్రబోధారిణి స్వః ఓం హరిణ్యే స్వః పౌష్టే స్వః క్షోణ్యే స్వః ఓం మఖ్యే స్వః భూస్వః ఓం భవస్వః ఓం సువస్వః భూర్భువస్వః అదితేన్మమ గుస్థా అనుమతేన్మమ గుస్థా సరస్వతేన్మమ గుస్థా దేవసి ప్రసాభే
स देवदेव सतरे श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यामः वैवाह्यमोत्सवकर्मणि लाजहोमं करिष्ये अतिथेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्वदेव सवितप्रस्व इमां लाजानमभिगार्य इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् स्तदग्निरनुमन्यतां यं नार्पब्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननान् स्तदग्निरनुमन्यतां यं नार्पभ्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननास्तदग्निरनुमन्यतां यं नार्पब्रूतेऽग्नो लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ भूस्वः ॐ भुवस्वः ॐ सुवस्वः भूर्भुवस्वस्वः दितेन मम गुस्तान्वतेन मम गुस्तां सर्वस्तेन मम गुस्तादेव प्रसाभ्यस्य देवदेवस्य श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यामः वैवाहिमोत्सवकर्मणि सर्वदोष पराचित्तार्थं वैष्णवहोमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्वदेव सवितप्रस्व ओम अतो देवावन्तु यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधाम विश्वः इदं विष्णुर्विचक्रमे त्रेधा नदते ब्रह्मसबुडमस्य पाकं श्री स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्य ततो धर्माणि धारयन् स्वाहा विष्णो कर्माणि पश्य तयतो व्रतानि पस्पसे इन्द्रस्य युज्यस्य खा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवेव चक्षुराततगुस्वाहा तद्विप्रासो विपण्यवो जागृभागं सस्यमिन्धते विष्णोर्यत्परं पदगुस्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं सुवस्वाहा भूर्भुवस्वस्वाहा अदितेन मम गुस्तः अनुमतेन मम गुस्तः सरस्वतेन मम गुस्तः देवसप्रासावे स देवदेवस्य श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं सर्वलोकहितार्थं करिष्यामः वैवाहिमोत्सवकर्मे कर्मसाद्गुण्यार्थम् उपरिष्ट अन्तहोमं करिष्ये अतिथेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्वदेव सवितप्रस्वान् एतस्य कर्मणोत्यरीरिचं यद्वान्यघाक्रम् अग्निष्ठत्स्विष्टकुर्द्विद्वान् सर्वगुं स्विष्टगुं सुहूतं करोति मे स्वाहा अग्नेः स्विष्टकृते सुहूता हुताहुतीनां कामान् अग्निसबद्धैत्रे स्वाहा अग्ने स्वाहा अग्नेनाधाय स्वाहा अग्नेनपते स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं देवतमविश्वे स्वाहा अग्नेः स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दाभूदग्निस्तत्तु पुनरार्जातवेद विचार शनि स्वाहा पुनरग्निश्चक्षुरदात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मे अश्विना एवं चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वशनिष्टेभ्यः स्वाहा वेशन्दृष्टे स्वाहा निष्कृते स्वाहा दौराद्य स्वाहा देवेभ्यः स्वाहा तनुभ्यः स्वाहा रुध्ये स्वाहा संवृद्धे स्वाहा सर्वसमृद्धे स्वाहा वेदोऽस्ति दिशि महि स्वाहा समिदसि तेजोसि तेजोमयि देहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा ब्रह्मणि धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तते अग्ने समिद सप्त जिह्वा सप्त ऋषयः सप्त धाम प्रियाणि सप्त होत्रा सप्त धात्वा जन्ति सप्त योनिरा पुषस्वा गुरुतेन स्वाहा ऋतदान विद्वान अष्टगुतेन पूर्णमाहुतिञ्जुहोमि स्वाहा अग्निर्भुक्तगुस्वा वेदिर्भुक्तगुस्वा द्योर्भुक्तगुस्वा पृथिवीभुक्तगुस्वा ओषधि वनस्पतिगन्धर्वा आप्सराच्च भुक्तगुस्वा अग्निर्जीर्णगुस्वा वेदिर्जीर्णगुस्वा द्योर्जीर्णगुस्वा पृथिवीजीर्णगुस्वा ओषधि वनस्पतिगन्धर्वा आप्सराच्च जीर्णगुस्वा अतः पूर्णाधिकालमुहूर्तः समिन्द्रे विश्वेपि देवे वरन्तं दिव्यमन्वो गच्छतो यत् स्वाहा आजशेषम् इन्द्राय जुहोमि स्वाहा पूर्णाधिकालमुहूर्तस्सु मुहूर्तो महान्तो निगृह्णन्तु अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो ज्योस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्ताम् अतिथिर्ममग्गुस्तः अनुमतेन ममग्गुस्तः सरस्वतेन ममग्गुस्तः देवदप्रासवे सर्वदेवान् यथास्थानं प्रवेशयामि
పవిత్రమసి పవిత్రమే భూయస్వ పూర్ణమసి పూర్ణమే భూయస్వ సతి సర్మే భూయస్వ సర్వ సర్వమే భూయస్వ అక్షితమక్షిత్యేజోమి అక్షితమసి మామే చేష్ట ప్రాచ్యాంత క్షరాయ ప్రతీచ ఉదీచ ఊర్ధ్వాయం అతోదర ఆపోష్టాభయోభ పశ్చిమతో విష్ణు సర్వే దక్షిణతో విష్ణు సర్వే ఉత్తరతో విష్ణు సర్వే ప్రాచ్యాం విష్ణు సర్వసే సర్వాంకుర్జాంగరంధ్యం విసృజ్య అపస్పృశ్యాబ్ధి ప్రోక్ష్య ఆప్యాయంతామితి జుహోతి ఓం ఆప్యాయంతామాపవోషదయో మరుతాం పృషతయస్తదివంగచ్చ తతో నో వృష్టిమేర్యస్వాహా శుద్ధ్యంతాం తే వసుదర్గం శుద్ధ్యంతాం తే వసుదరం భూతిస్మాతే లభతే నిత్యగం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమార్త్యోద్భూతి ఆదిత్యస్సోమో నమః त्रयाशं जबदग्ने कश्यपशत्रयाशं यद्देवानां त्रयाशं तन्मे अस्तु त्रयाशम् आपोष्ठमयो भवः त्रयाशं जबदग्ने कश्यपशत्रयाशं यद्देवानां त्रयाशं तन्मे अस्तु त्रयाशम् ओम दीर्घायित्वाय फलाय शताय शतं च वर्चसे त्रयाशम् अपुष्टमयो भवः ओं च मे स्वरच्च मे यज्ञोपचते नमच्चैत्ये न्यूनं तस्पैतोपयत्ये तिरिक्तं तस्पैते महाभारकृतं वा चरितं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रिं वा वचरद्धारोपाग्ने जातस्य भगवान् पुरोज्वलितवर्मा यत्ते अग्ने तेजस्त्रहं तेजस्वी भूयसं यत्ते अग्ने वर्चस्त्रहं वर्चस्वी भूयसं मयि वेदां मयि प्रजं मयि तेजो मयि मेदं मयि प्रजं मयि इन्द्रियं ददातु मयि मेदं मयि सूर्योभ्राजो ददातु ओं सर्वं श्रीमन्नारायणार्पितमस्तु ब्रह्मणेन सोमेन पुनःपाद्याचं समर्प्यमेतास्थानमेतास्मिन् प्रवेशयामि यज्ञेश्वराय गुडोपहारं समर्पयामि आज्यशेषं समर्पयामि नमस्ते गार्हपत्याय नमस्ते दक्षिणाग्ने नमाह्वने महादेव्यै नमो नमः काण्डद्वयोपातिकर्मं ब्रह्मस्वरूपिणे स्वर्गापवर्गरूपाय यज्ञेश नमो नमः यज्ञेश च गोविन्दामाधवानन्तकेशव कृष्ण विष्णु ऋषिकेश वासुदेव नमस्ते यत्र ब्रह्मादेव देवास्तत्र गच्छ हुतासनं यज्ञेश्वरं मेधास्थानं प्रवेशयामि ओं कायेन वाचा मनसा इन्द्रियं वा विद्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि सर्वं श्रीमन्नारायणार्पितमस्तु ओम स्वस्ति श्रद्धा मेधां यशः प्रज्ञा विद्या बुद्धिं श्रियं फलं आयुष्यं तेज आरोग्यं तेहि मे हव्यवाहनान् यस्य स्मृत्याचना मोक्त्वा तपोहोमक्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्ते हुतासनां मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुतासनां यद्दुतं तं मया देवा परिपूर्णं तस्ते मन्त्रमध्ये क्रियामध्ये विष्णोः स्मरणपूर्वकं यत्किञ्चित् क्रियते कर्म तत्कोटिकृतं भवेत् विष्णोर्विष्णोर्विष्णोः ॐ सर्वं श्रीभूमिनिलासमेत श्रीश्रीनिवासार्पितमस्तु ఓం యజ్ఞనారాయణాయ నమో నమః. అగ్నిసాక్షిగా సాగవలసినటువంటి సమస్తమైనటువంటి వివాహ కార్య విశేషాన్ని కళ్యాణ కార్యాన్ని సంపన్నం చేసుకున్నారు స్వామివారు. స్వయంగా ప్రేమస్వరూపుడుగా ప్రకాశించేటువంటి ఆ దివ్యమూర్తి తనను అన్ని విధాలుగా ఉపాసించినటువంటి గోదాదేవి యొక్క కళను నిజం చేసినటువంటి రంగనాయకుడుగా 1000 ఏనుగులతో కలిసి వచ్చి అమ్మవారిని అనుగ్రహించినట్టుగా ఆమె సాగించిన వారణమాయిర పాసుర విశేషాలు ఈయంగారు ప్రతినిధులు చక్కగా అనుసంధానం చేస్తూ ఉండగా పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయలు దొల్లించడం అనేటువంటి సాంప్రదాయకంగా సాగించేటువంటి ఆ సాంప్రదాయక మర్యాదను
మర్యాద పురుషోత్తముడిగా తాను చక్కగా పూర్తి చేశారు. చిరునవ్వుల కొండదేవర శ్రేష్టమైనటువంటి తమ యొక్క వైకుంఠ ధామమైనటువంటి తిరుకల్యాణ మండపంలో సన్నద్ధమైన సమస్త భక్తులను కూడా చిరునవ్వులతో వారిని ఆశీర్వదిస్తూ, అదిగో తాము ధరించినటువంటి కళ్యాణమాలా విశేషాన్ని, అత్యంత పవిత్రమైనటువంటి ఆ మాలా విశేషాన్ని అదిగో రమారమణి కంఠసీమకు చక్కగా కళ్యాణమాల పరివర్తనం అనే సంప్రదాయంలో భాగంగా అందించగా, ఆ మాతృమూర్తి ప్రియంగా దానిని స్వీకరించి ధరించి తిరిగి ఆ సాంప్రదాయక మర్యాద అనుసరించి అందమైనటువంటి ఆ స్వామివారి కంఠసీమకే ఆ మాలా విశేషాన్ని చక్కగా అందించారు. స్వర్ణ సింహాసనస్థుడై సుందర సురుచిర స్వరూపుడు ఆ భగవానుడు అదిగో ఆ తాము ధరించిన మాలను మరొక దేవేరిగా ప్రకాశమానంగా ఉన్న శ్రీ భూమహాలక్ష్మి వారి కంఠసీమకు చక్కగా అందించారు. ఆ తల్లి మిక్కిలి ప్రియంగా దానిని స్వీకరించి ఎంతగానో ఉత్సాహంగా దాన్ని ధరించి మిక్కిలి సంతోషంతో తాను ఆ భగవానుని యొక్క హృదయ కమలాన్ని ఉపాసించే దివ్యమూర్తి తిరిగి ఆ స్వామివారి కంఠసీమకే మిక్కిలి ప్రేమతో ఆ కళ్యాణమాలా విశేషాన్ని తిరిగి అందించారు. సమస్త భక్తులు రెండు చేతులు జోడించి చప్పట్లు చరుస్తూ స్వామివారి గోవింద నామస్మరణ పూర్వకంగా స్వామివారిని సేవిస్తూ ఉన్నటువంటి శుభక్షణాలలో అమ్మలిద్దరూ అణకువగా అయ్యవారికి ఇరుపక్కలా చేరారు. చేరుతూ సమస్త భక్తుల యొక్క జోతలు అందుకొని వారు అన్నమాచార్య స్వామివారు అందించిన పిడికిట తలంబ్రాల కీర్తనా విశేషంతో చక్కగా అక్షతారోపణం అనేటువంటి మరో సాంప్రదాయిక విశేషాన్ని స్వీకరిస్తున్నారు. ఇందిరారమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు నమో